సక్సెస్ సక్సెస్ అనేది ఒక్కో రకంగా చూస్తారు. సో చిన్నపిల్లాడు బాగా ఆడుకోవడం సక్సెస్ అనుకుంటాడు. కొద్దిగా యుక్త వయసులో ఉండే పిల్లవాడు బాగా ఎంజాయ్ చేయడం సక్సెస్ అనుకుంటాడు. ఆ, చదువు మీద ఇంట్రెస్ట్ ఉండేవాడు చదువు బాగా మంచి చదువు చదువుతూ మంచి మార్కులు కొట్టడం సక్సెస్ అనుకుంటాడు. సైంటిఫిక్గా ఇంట్రెస్ట్ ఉండేవాడు సైన్స్లో మంచి ఇన్వెన్షన్స్ చేయాలనుకుంటాడు. డబ్బు మీద పిచ్చున్నాడు డబ్బు బాగా సంపాదించాలనుకుంటాడు. లేదు, సక్సెస్కు అంటే ఇంకొక రకంగా ఎంజాయ్ చేయాలనుకునేవాడు వాళ్ళ వాళ్ళ పద్ధతుల్లో వాళ్ళు ఖచ్చితంగా ఏదైతే అచీవ్ చేయగలుగుతారో దాన్ని వాళ్ళు సక్సెస్ఫుల్గా అనుకుంటారు అనమాట. ఎందుకంటే కొంతమంది యూట్యూబర్స్ మంచి వీడియోస్ చేసి సక్సెస్ అనుకుంటా ఉంటారు. వాళ్ళలో నేను ఒకరిని. ఒక డాక్టర్గా నేను ఒక మంచి సర్జరీ చేస్తే సక్సెస్ఫుల్ అనుకుంటా, అది నా లక్షణమే. మెడిటేషన్లో మంచి బ్యూటిఫుల్ డివైన్ కండిషన్స్ చూస్తూ ఉంటా, అది కూడా ఒక పెద్ద సక్సెస్ అనుకుంటా ఉంటా. ఇట్లా సక్సెస్ అనేది మనం ఎంచుకునే పనిని బట్టి మారిపోతుంది. బట్ మనిషి తనను తాను తెలుసుకోవడం అతిపెద్ద సక్సెస్. ఎందుకంటే మన లోపల ఉన్న సైన్స్ను, చాలా పెద్ద సైన్స్ ఉందండి. మన సైన్స్ అంటే అట్లా ఆషామాషి సైన్స్ కాదు మన లోపల ఉండేది. ఎందుకంటే మన ఆత్మ, మన మనసు, మన బుద్ధి, చిత్తం, అహంకారం, వీటి స్ట్రక్చరు, ఇవి పనిచేసే విధానము, అవి పనిచేసే దాన్ని బట్టి మనం మాయలో ఉండడము. ఈ భౌతిక ప్రపంచం అనేది పెద్ద మాయ. ఆ మాయలో మనం ఏది నిజంగా తెలుసుకోగలగడం, భగవంతుని తెలుసుకోవడం ఒక పెద్ద సక్సెస్. ఇట్లా సక్సెస్ అనేది మెచ్యూరిటీని బట్టి మారిపోతుంది.